హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే సాటర్డే కదా, మార్నింగ్ అంటే లొకేషన్ బాగుంది, కొంచెం క్లౌడీగా బాగుందని చెప్పి చిన్న షూట్ చేశాను. అండ్ ఈరోజు సాటర్డే మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి అయితే నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. యాజ్ యూజువల్ దొండకాయ ఫ్రై, రైస్ పెట్టేశాను. అండ్ ఇక్కడ పాలు కాస్తున్నాను, బార్లీ పెట్టాను అనమాట. బార్లీ పెట్టి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను. తర్వాత ఏంటంటే నేను మొన్న పొటల్స్ ఫ్రై కర్రీ చేశాను కదా, ఈరోజు టమాటా వేసి గుజ్జు కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. పొటల్స్ అవి అయితే ఈరోజు పీల్ తీయకుండా కూడా చేశాను అనమాట. ఇక్కడైతే దొండకాయ పోపు పెట్టుకుంటున్నాను. దొండకాయ పోపు పెట్టుకున్న తర్వాత స్నానం అది చేసి పూజ అది కూడా చేసుకున్నాను అనమాట. సాటర్డే కదండి. ఇక్కడ పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి కొంచెం బాగా వేయించుకొని దొండకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవడమే. దొండకాయ వేగడానికి చాలా టైం పడుతుంది కదండి. ఈలోపు నేను పూజ పని కూడా చూసుకున్నాను అనమాట. నేను మార్నింగ్ షవర్ చేసి వంట పూజ రెండు సైమల్టేనియస్గా చేసుకుంటానండి. ఎప్పుడు నాకేంటంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తేనే చేసినట్టు ఉంటుంది, తర్వాత పూజ చేయబుద్ధి అయ్యేది లేట్ అయితే ఇంకా. అందుకే పొద్దున్నే పూజ అనేది చేసుకుంటాను అనమాట నేను. ఇక్కడైతే దొండకాయలు మూత పెట్టేస్తున్నాను అనమాట. మూత పెట్టేసి పూజ కూడా ఇక్కడ అయిపోయింది కూడా అయిపోవచ్చింది కదా. దండ ముందు రోజు వేసిందేనండి, ఫ్రైడే వేసిందే, బాగుంది కదా అని చెప్పి నేను తీయలేదు. ఇక్కడ మా హస్బెండ్కి అయితే నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను అనమాట. ప్యాక్ చేసేసాను. మా హర్ష వెళ్ళిపోయారు, ఈయన కూడా వెళ్ళిపోయారు అనమాట. నేను ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా, బట్టలు వాషింగ్ చేయడం అవన్నీ చూసుకొని మేడొచ్చి వెళ్ళిపోయిన తర్వాత పొటల్స్ కట్ చేసుకున్నాను అనమాట. కావాల్సినవి పొటల్స్, అది పీలేమి తీయలేదండి, ఎలా ఉన్నావు అలా కట్ చేశాను. కట్ చేసి ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకొని ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. వెల్లుల్లిపాయ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం బాగా వేయించుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. దొండకాయ కర్రీ అదే ఉందండి. మా హస్బెండ్ లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత చాలదు కదా, అందుకని చెప్పి ఇంక ఈ కర్రీ ఉన్నాయి కదా అని చెప్పి చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆనియన్ వేగిన తర్వాత అక్కడ రైస్ కూడా పెట్టేశాను. మనం కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు యాజ్ యూజువల్ కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇది కొంచెం ఎక్కువసేపే మగ్గుతుందండి, ఎందుకంటే మనం పీల్ తీయలేదు కదా, అదంతా కూడా కుక్ అవ్వాలన్నమాట. ఇక్కడ కొంచెం ఇలా మగ్గిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం టమాటా ముక్కలు, నాకు ఇందులో అయితే ఒక టమాటా పట్టింది, ఒక టమాటా ముక్కలు అలా పెట్టుకొని మూత పెట్టుకుంటే టమాటా కూడా మగ్గిపోతుంది. ఒక స్పూన్ కారం వేసానండి, అంతే. చెప్పాను కదా మా ఇంట్లో కారం ఎక్కువ తినరు. ఇలా గుజ్జుగా చేస్తే మా హర్ష కూడా తింటాడండి ఈ కర్రీ, బాగుంటుంది కూడా చాలా. వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ఈ కర్రీ గురించి తెలుస్తుందండి, అంతే. ఆ టమాటా అది మగ్గిపోయిన తర్వాత కారం అది వేసుకున్నాం కదా, అది కొంచెం దగ్గర పెట్టేసుకొని ఒక్క గ్లాసు, చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే దాన్ని. ఇక్కడైతే రైస్ కూడా అయిపోవచ్చింది. చూడండి, కూర అలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అన్నంలో కలుపుకొని తినడానికి కానీ నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అక్కడ రైస్ కూడా అయిపోయిందన్నమాట. అండ్ నేను ప్లేటింగ్ కూడా చేసేసుకున్నాను. నేనైతే లంచ్ చేసేసాను. మార్నింగ్ చేసిన దొండకాయ కూర, ఇప్పుడు చేసిన పొటల్స్ కూరతో నేనైతే లంచ్కి ప్లేట్ రెడీ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ హర్ష వచ్చాడు, గేమ్కి వెళ్ళిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను సరుకులకి వచ్చానండి. సరుకులు అంటే ఎంవిపిలో ఉంటుంది అన్నమాట. ఇది నెలవారీ సామాన్లు అవి ఇక్కడే తీసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడి నుంచి తీసుకొని మా హస్బెండ్ నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవన్నీ సర్దుకుని అదంతా షూట్ చేయలేదండి, ఎందుకంటే మా హస్బెండ్ సర్దుతారన్నమాట, హెల్ప్ చేస్తారు. మరి ఆయనకి అనిపిస్తే బాగోదు కదా అని చెప్పి షూట్ చేయలేదు.
అండ్ నెక్స్ట్ అదంతా చేసేసరికి 8:30 అయిపోయిందండి. నేను ఇంకా టిఫిన్ ఏం చేయలేదన్నమాట. సో బయటకైతే వెళ్ళిపోయాం. ఇక్కడ ఎండాడ్ దగ్గర ఫుడ్ పార్క్ అని చెప్పి బాగుంటుంది. ఇది సింపుల్గా తినడానికి నీట్గా ఒక ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి. మేమైతే ఇక్కడ తినడానికి వెళ్ళిపోయాం. సాటర్డే వెజ్జే, బట్ ఏదైనా సరే బయట అనేసరికి కొంచెం ఎక్స్ట్రా పొట్టు వస్తుంది కదా, మా హర్షకు కూడా నాకు కూడా. ఇక్కడైతే మంచూరియా తెప్పించాము. మా హస్బెండ్ రైస్ ఐటెం తినరన్నమాట, సో ఆయన పుల్కాస్ తీసుకొచ్చుకున్నారు. అండ్ ఒక ఫ్రైడ్ రైస్. మొత్తం నైట్ డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడే. ఇక్కడైతే డిన్నర్ చేసేసిన తర్వాత యాజ్ యూజువల్ ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్. నెక్స్ట్ సండే కదా, సండే కొంచెం క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, క్లీనింగ్ అయితే చేసుకోవాలి. సండే మార్నింగ్ లేచి వంట చేసుకొని క్లీనింగ్ ప్రోగ్రామ్ అది కూడా చూసుకోవాలన్నమాట. ఎలా అవుతుందో ఏంటో, చేసేంత వరకు ఒకలా ఉంటుంది, చేసిన తర్వాత అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అన్నమాట. That's it friends. Thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha.